చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొదట్లో ప్రజా దర్బార్ అన్నారు. అది చేయలేదు, ఒకరోజు చేసేసి ఆ తర్వాత ఆపేసినటువంటి సందర్భం. జిల్లాల్లోనే చేస్తారంటాం, అది ఒక రకమైన విరక్తి. దాంతోనే పవన్ కళ్యాణ్ ప్రజావాణి అంటూ ఎక్కడికక్కడ పెట్టడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు చంద్రబాబు గారు మాత్రం అందుకనే ఈ దఫా జనాలకు అందుబాటులోనే ఉండాలని నిర్ణయించారు. తాజాగా వివిధ సమస్యల మీద వినతలు ఇవ్వడానికి సచివాలయానికి వచ్చిన ప్రజలను చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన కాన్వాయ్ని ఆపి వాళ్ళ సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వాళ్ళు తమ సమస్యలు ముఖ్యమంత్రి తెలిపేందుకు సోమవారం కూడా సచివాలయానికి వచ్చారు. అనుమతి లేనందున భద్రతా సిబ్బంది వాళ్ళని ఒకటో బ్లాక్ లోపలికి అనుమతించలేదు. దీంతో వాళ్ళు రెండో బ్లాక్ ముందే ఉండిపోయారు. మంత్రిమండలి సమావేశం పూర్తయ్యాక చంద్రబాబు సచివాలయం నుంచి ఇంటికి వెళ్తూ వాళ్ళని గమనించి కాన్వాయ్ ఆపి దగ్గరికి పిలిచారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నైపుణ్య వికాసం ట్రైనర్ల అసోసియేషన్ ప్రతినిధులు, అధ్యక్ష సంయుక్త కార్యదర్శులు డి నాగరాజు, గాంధీనాయక్ సీఎంకి వింతపత్రం ఇచ్చారు. సాంఘిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో నైపుణ్య వికాసం ప్రాజెక్టు పునరుద్ధరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పరిశీలిస్తామని చంద్రబాబు వాళ్ళకి హామీ ఇచ్చారు. కాన్వాయ్ ఆపి సీఎం వింతలు తీసుకోవడంతో వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేశారు.